అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సోషల్ మీడియా అన్నది ఇంతకు ముందు ప్రచార మాధ్యమం కింద మంచికి ఉపయోగపడే పరిస్థితి కన్నా ఈరోజు సోషల్ మీడియా దుర్వినియోగం ఎక్కువైపోయిందని చెప్పడానికి చాలా ఉదాహరణలు ముఖ్యంగా ఇక్కడున్న ప్రతి సభ్యులు కూడా సోషల్ మీడియా దుర్వినియోగానికి బాధితులే అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ సీఎంఆ పిఎంఆ అనేది సంబంధం లేదు, అంటే చిన్నపిల్లల పెద్దవాళ్ళ అన్నది కూడా సంబంధం లేదు, ఆడమగ సంబంధం లేదు. వాళ్ళకి నోటికి వచ్చినట్టు వార్తలు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో రాయటం, అదేవిధంగా వ్యక్తిత్వ హననం చేయటం, అసత్య ప్రచారం చేయటం, అదేవిధంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో దీని తాలూకా అంటే ఇంపార్టెన్స్ని బేస్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఒక జీవోఎంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సుమారుగా 6 మంత్రులున్న ఒక జీవోఎం కూడా దీని మీద చాలా ఎక్కువగా దీని మీద మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. 2 సార్లు మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అది కండక్ట్ చేయడమే కాదు అధ్యక్ష, ఆ మీటింగ్లో కూడా అధ్యక్ష ప్రత్యేకంగా మంత్రులు అధికారులు అందరితో పాటు ఒక మంచి డిస్కషన్ కూడా జరుగుతుంది అధ్యక్ష. అంటే ఈ సోషల్ మీడియా మీద ఎలాగ మనం మరికట్టాలనే దాని మీద ఉన్న చట్టాలని ఇంకొంచెం స్ట్రెంథనింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ చుట్టుపక్కల మనకి తమిళనాడు, కర్ణాటక, మిగతా రాష్ట్రాల్లో వీటి మీద ఎలాంటి చర్యలు ఉన్నాయి, అవే కాకుండా ఇప్పుడు ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల్లో 16 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా బ్యాన్ చేసే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. అక్కడ వాళ్ళు ఎలా చేశారో అదే సిస్టమ్ని కనుక మనం ఇక్కడ చేయగలిగితే మనం ఎంతవరకు చేయగలం, మన లా ఎంతవరకు మనకి సమర్థిస్తుంది అనే విషయాన్ని మీద కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఫస్ట్ టైం ఇప్పుడు కంప్లైంట్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు మనకి ఈ ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ వీటన్నిటికీ సంబంధించి ఈ గూగుల్ మేటా ఎక్సెట్రా వీళ్ళందరికీ కూడా కంప్లైంట్స్ ఆఫీసర్స్ని నెక్స్ట్ మా జీఓఎం మీటింగ్ కూడా వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది అధ్యక్ష. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఇచ్చిన సూచనలు సలహాలు మేరకు కూడా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ఇందాక సభ్యులు మేడం ఒక మాట అన్నారు, గౌతు శిరీష గారు, ఈ సోషల్ మీడియాకి సంబంధించి రసీదు ఇస్తున్నారు కానీ పోలీసులు రెస్పాండ్ అవ్వట్లేదని దయచేసి సభ్యులు కూడా గమనించాలి అధ్యక్ష. సుమారుగా ఇప్పుడు మనకి 20 నెలల కాలంలో 1384 కేసెస్ రిజిస్టర్ చేయడం అయింది అధ్యక్ష. 1601 మంది అక్యూజ్డ్ ఉంటే 1067 మందిని అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులకి ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. ఎందుకంటే మనకి బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం అధ్యక్ష దీనికి సంబంధించి 299 సెక్షన్ 299 కానీ, సెక్షన్ 300 కానీ, సెక్షన్ 351 కానీ ఇవన్నీ చూసుకుంటే అధ్యక్ష సెక్షన్ 353, సెక్షన్ 356, సెక్షన్ 196 ఇవన్నీ కూడా అధ్యక్ష మనకి 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్నది సెక్షన్స్ అధ్యక్ష. ప్రతి సోషల్ మీడియాలోని కూడా ఎక్కడైనా ఏమైనా కొంచెం మనకు అపకీర్తి పెట్టినట్టు కానీ, క్యారెక్టర్ అసోసియేషన్స్ కానీ అలాంటివి జరిగినా ప్రతి దానికి కూడా కేసు అయితే ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి కేసులు కడుతున్నాం. కాకపోతే చాలా మందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే అరెస్టులు చేయట్లేదు అన్నది ఒక అపోహ ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి 41A నోటీస్ ఇచ్చి ఛార్జ్ షీట్ ఇచ్చి ఇమీడియట్గా కోర్టుకి కూడా సబ్మిట్ చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి అధ్యక్ష. బిఎన్ఎస్ దానివల్ల ఇప్పుడు ఇంకొంచెం చట్టాలను కఠినతరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జీవోఎంను కూడా ఏర్పాటు చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని అసెంబ్లీకి తీసుకొచ్చే పరిస్థితి కూడా తీసుకొస్తామని గౌరవ సభ్యులు కూడా తెలియజెప్పుకుంటున్నాం అధ్యక్ష. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 1144 ఈసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటో ప్రశ్నకు లేదండి. అయితే నేత కార్మికులకు ఉత్పాదకతకు, నాణ్యతకు మరియు ఆదాయాన్ని మెరుగుపరచడానికి చీరాల చేనేత క్లస్టర్ కోసం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద NRLM కింద 4.17 కోట్ల మొత్తాన్ని మంజూరు చేయడం అనేది శిక్షణ కూడా ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన భాగం. రెండో ప్రశ్నకు అవునండి. మూడో ప్రశ్నకు అవునండి. ఇటీవల GST 2.0 సంస్కరణ సందర్భంలో రాష్ట్రంలోని ఆప్కో మరియు ప్రాథమిక చేనేత సహకార సంఘాలు చెల్లించిన GST తిరిగి చెల్లింపుకు సంబంధించిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. నాలుగో ప్రశ్నకు రాష్ట్రంలోని చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వడానికి ఈ క్రింద వివరించిన విధంగా సంక్షేమ మరియు పారిశ్రామిక అభివృద్ధి పథకాలు అమలు చేయబడుతున్నది. సంక్షేమ పథకాలు: సహకార చేనేత పొదుపు నిధి పథకం, చేనేత కార్మికులకు NTR పెన్షన్ భరోసా, ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు నగదు పరిమితి, చేనేత కార్మికులకు మరియు మరమగ్గాలకు ఉచిత విద్యుత్తు. అభివృద్ధి పథకాల అధ్యక్ష జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం NSDP ధర్మవరంలో 38.31 కోట్ల రూపాయల ఖర్చుతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఆమోదించబడినది. అదేవిధంగా పిఠాపురం మరియు మంగళగిరిలో 12 కోట్లతోనూ మరియు 22.35 కోట్ల కేటాయింపులతో ప్రత్యేకత ప్రాజెక్టులకు ప్రతిపాదించడమైనది. చిన్న క్లస్టర్లకు అభివృద్ధికి
ఎస్సీడీపీ ద్వారా 10.44 కోట్ల కేటాయింపుతో 10 క్లస్టర్లు మంజూరు చేయబడినది. మరి సహకార క్లస్టర్లు కాకుండా ఇతర క్లస్టర్లకు కూడా ఆర్థిక సహాయం, ముడి పదార్థాలకు సరఫరా పథకం, మరి నేత కార్మికులకు ముద్రా పథకం, చేనేత మార్కెటింగ్ సహాయం ప్రదర్శనలు. ధన్యవాదాలు అధ్యక్ష. మా చీరాల నియోజకవర్గంలో 5,214 మంది చేనేతలు ఉన్నారు. ఇందులో మగ్గం పనిచేసేవారు 3,900 మంది ఉన్నారు. ఉపవృత్తుల వారు 1,314 మంది ఉన్నారు. అయితే ఈ ఉపవృత్తుల వారు కూడా మిగతా మగ్గం పనిచేసే వారికి ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయో ఆ రకంగా మాకు కూడా ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. అలాగే మా చీరాల నియోజకవర్గంలో మొత్తం బాపట్లలో 71 సొసైటీలు ఉంటే ఇందులో చీరాల్లోనే 41 సొసైటీస్ ఉన్నాయి. అయితే ఈ సొసైటీస్ అన్నీ కూడా కరోనా వచ్చిన తర్వాత దెబ్బతిన్నాయి. దాంట్లో భాగంగా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మార్కెటింగ్ ఇన్సెంటివ్స్ ప్లస్ బకాయిలు ఇవన్నిటిని కూడా సకాలంలో చెల్లించమని చేస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సమస్య, వీళ్ళు చీరాల కార్మికులకి ఇంతకుముందు ఆరోగ్య నిమిత్తం హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళం, అదేమన్నా స్టార్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలకి హ్యాండ్లూమ్కి వచ్చేటప్పటికి 200 యూనిట్స్, అలాగే మరమగ్గాలకి 500 యూనిట్స్ ఇవ్వడం, దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, మరి అలాగే విద్యుత్ శాఖ మంత్రి వారికి వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి మంత్రి గారు ఈ వర్గాలకి వీరు పెట్టే స్టాల్స్ విషయంలో కానీ, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శాలువలు కూడా ఈ వర్గాలకు ఇవ్వటం కూడా ఒక మంచి శుభపరిణామం సార్. ఇవన్నీ కూడా ఇస్తున్నాం. ఇంకా వాళ్ళకి కొన్ని కోరికలు ఉన్నాయి, వాటన్నిటి కూడా మంత్రి గారికి కూడా తెలుసు. వాటిని కూడా ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. కాబట్టి ఈ వర్గాలకి ఇప్పటికే చాలా వరకు మేలు చేసినట్టుగా మనం భావిస్తున్నాం. ఇంకా కొన్ని కోరికలు, ఆశలు వాళ్ళకు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఆ సమస్యలు కూడా తీరుస్తారని చెప్పేసి మీ ద్వారా ఆశిస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు అధ్యక్ష. మరి సభ్యులు అడిగినట్లుగానే మరి ఉపకృతులు చేసే వారికి కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ అందుతాయన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి అతి తక్కువ కాలంలోనే అంటే అధ్యక్ష ఈరోజు ఈ సంఘాల బకాయిల విషయంలో ఆలోచిస్తే ఏం జరిగిందంటే గత ప్రభుత్వం ఆప్కోను కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. చిన్న సంస్థ ఆప్కో అయినా ఆప్కో మీద కూడా మరి కేంద్రం నుంచి 120 కోట్ల నిధులు తీసుకొచ్చి మళ్ళీ చేయడంతో ఈరోజు ఆప్కో పరిస్థితి దారుణమైన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడిప్పుడే మరి ఆప్కో సొసైటీల ద్వారా తీసుకున్న బకాయిలు కూడా ఒక్కొక్కటిగా చెల్లించుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. మరి సభ్యులు అడిగినట్లుగా మరి హెల్త్ ఇన్సూరెన్స్ విషయం అడిగారు అధ్యక్ష. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బడుగిన వర్గాల అందరికీ యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా తీసుకురావడం కూడా జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఇంకా ఏదైతే చేనేతలు గతంలో 14-19లో స్వర్ణయుగంలో జరిగింది అధ్యక్ష. మరి ఈ అతి తక్కువ కాలంలోనే మరి చేనేతలు అన్ని విధాలుగా ప్రోత్సాహంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళలో స్కిల్ ట్రైనింగ్ కూడా అందజేస్తున్నాం. అదే కాకుండా ఆప్కో సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఎక్కడికక్కడ క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా సభ్యులు అడిగినట్లుగా ఖచ్చితంగా చేనేతల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 1230 సాంఘిక సంక్షేమ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు లేదండి, రెండవ ప్రశ్నకు ఎటువంటి ప్రతిపాదన అందలేదండి, మూడవ ప్రశ్న ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. ధర్మరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇంగుటూరు నియోజకవర్గంలో మొదటి ప్రశ్నకి లేదని చెప్తున్నారు. అంటే అక్కడ హాస్టళ్ళు 4 హాస్టళ్ళు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి అధ్యక్ష. ఒకటి నారాయణపురం, కైకిరం, భీమడోలు, గణపురం ఉమెన్ హాస్టల్లో చాలా దారుణంగా ఉంది. అంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి హాస్టళ్ళన్నీ కూడా శిథిలావస్థలో చేరుకున్నాయి. అక్కడ విద్యార్థులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని త్వరగా పూర్తి చేయాలని, అలాగే 7 హాస్టల్లో మౌలిక వసతులు కూడా లేవు, అవన్నీ కూడా నేను
ప్రత్యేకించి అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను అధ్యక్ష. వాటిలో కూడా ఆ మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుచున్నాను అధ్యక్ష. అలాగే ఉంగుటూరు నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల గత వర్షాకాలం కుంగిపోయింది అధ్యక్ష. దాన్ని కూడా కొత్త భవనం నిర్మించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. వీటిలన్నిటిని ఎప్పటిలాగా పూర్తి చేయగలమో మీ ద్వారా మంత్రి గారు తెలియజేయాలని కోరుచున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, ఉంగుటూరు నియోజకవర్గంలో మొత్తం 11 హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. అన్నిటికీ ఓన్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వీటికి రిపేర్స్ కూడా 89 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినటువంటి నారాయణపురం, భీమటోలు, గణపవరం, కైకరాల కూడా ఒకసారి వెరిఫై చేసి ఏదైనా రిపేర్స్కి అవసరం అయితే తప్పనిసరిగా పూర్తి చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా